భారీ విజయం సాధించినటువంటి సందర్భంలో తలెత్తే సమస్య నరేంద్ర మోడీకి వచ్చింది, ఇక్కడ చంద్రబాబుకి వచ్చింది. అయితే అక్కడేమో కూటమిగా భారీ విజయం, ఇక్కడ కూడా కూటమిగానే భారీ విజయం, రెండు చోట్ల కూడా కూటమే. ఈ కూటమి భారీ విజయాలు సాధించినప్పుడు మిగతా వాళ్ళని కలుపుకెళ్ళాలి. ఆ సందర్భంలో బెర్తులు ఎన్నిస్తారు అన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ తర్వాతన అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళు 240 సాధిస్తే తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు సాధించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, తెలుగుదేశం పార్టీకి ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి ఇచ్చారు, అట్లాగే జనసేనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫార్మెట్లో కూడా ముందు అనుకున్నట్టుగా ఏదైతే జనసేనకు సంబంధించి 3 నుంచి 5 లేకపోతే బీజేపీకి 1 నుంచి 2 ఈ కాన్సెప్ట్ అంతా పక్కెళ్ళింది. ఎందుకంటే దాదాపు 134 మంది వాళ్ళ పార్టీలో గెలుచున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. అందుకని మోడీ తరహా ఫార్ములానే ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు జనసేనకి 3 స్థానాలు ఇచ్చారు, 3 క్యాబినెట్లో 3 అవకాశాలు ఇచ్చారు, 3కి ఇచ్చారు. అలాగే మరొక వైపున భారతీయ జనతా పార్టీకి 1 అవకాశమే ఇచ్చారు. తద్వారా కూటమిలో ఉన్నటువంటి బలాబలాల ఆధారంగా నిర్ణయం అన్నటువంటిది కీలకమైంది.